సోదరి సోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలు. ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రి అయిన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. ఉన్నారండి. వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాటలోకి వెళ్దాం. మత్తయి రాసిన సువార్త 11వ అధ్యాయం 28వ వచనం. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకోండి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారం తేలికగాను ఉన్నవి. ప్రార్థన చేసి, పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధ ప్రేమగల తండ్రి, గొప్ప తండ్రి యెహోవా తండ్రి, ప్రియకుమారుడు యేసు క్రీస్తు ప్రభు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నాయన, ఈ రాత్రి వేళ మా అందరితో మాట్లాడమని మా ప్రభువైన యేసు క్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు యేసు క్రీస్తు హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసు క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు. అంశం పాఠం పేరు దేవుడు ఇచ్చేది ఏమిటి, దెయ్యం ఇచ్చేది ఏమిటి. దేవుడు ఇచ్చేది ఏమిటి, అయితే సాతాను ఇచ్చేది ఏమిటి. ఈ ఇద్దరు విషయాల్లో చూస్తే దేవుడు ఇచ్చేది ఏమిటి అని గ్రంథంలో మనం చూస్తే, ఒకటి, నేను మీకు మనశ్శాంతినిస్తాను అని చెబుతున్నారు, విశ్రాంతినిస్తాను అని చెబుతున్నారు, మీ పాపాలు తీసేస్తాను అని చెబుతున్నారు, మీ ప్రతి అవసరం తీరుస్తాను అని దేవుడు చెబుతున్నారు. ఇలా దేవుడు అనేకమైన ఏమేమి ఇస్తారంటే, దేవుడు పిల్లల్ని ఇస్తారు, బహుమానం ఇస్తారు. తర్వాత నీ ప్రతి అవసరం కూడా తీరుస్తానని చెబుతున్నారు. ఇంకా ఏమి ఇస్తారంటే, దేవుడు నిత్య జీవాన్ని ఇస్తారు. అంటే ఎప్పుడు కూడా అక్కడ ఆనందంగా సంతోషంగా ఉంటుందన్నమాట. దేవుడు ఇచ్చేది ఇవి. దేవుడు నిన్ను కాపాడుతూ ఉంటాడు, నడిపిస్తూ ఉంటాడు. మరిది ఇక్కడ చదవబడిన వచనం కూడా, అధ్యాయంలో వచనం కూడా అవే. మత్తయి గారు రాసిన సువార్త 11వ అధ్యాయం 28వ వచనం నుంచి దేవుడు ఇచ్చేది ఏంటి అన్నది ఇక్కడ ఉంటుంది. మరి తర్వాత దెయ్యం ఇచ్చేది ఏంటి, అపవాది ఇచ్చేది ఏంటి, అవి మనం గ్రంథంలో చూస్తే, సాతాను ఇచ్చేది ఏమిటంటే, లోకాగారు రాసిన సువార్త 4వ అధ్యాయం 4వ వచనం నుంచి చూస్తే, అందుకు యేసు, మనుషుడు రొట్టె వలన మాత్రమే జీవించడు అని రాయబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరం ఇచ్చింది. అప్పుడు అపవాది ఆయనను తీసుకుని పోయి భూలోక రాజ్యములన్నిటినీ ఒక్క నిమిషం ఆయనకు చూపించి, ఈ అధికారం అంతయు ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును, అది నాకు అప్పగింపబడి ఉన్నది, అది ఎవరికి నేను ఇయ్యగోరుతునో వారికి ఇత్తు. దెయ్యం ఇచ్చేది ఏంటి, అపవాది ఇచ్చేది ఏంటి అన్నది ఇక్కడ స్పష్టంగా చెబుతున్నారు. అంటే అపవాదికి ఎవరిచ్చారు ఈ అధికారం అంటే, దేవుడే ఇచ్చిండు. దెయ్యం ఇచ్చేది చూడండి ఏ విధంగా ఉన్నాయో. ఈ రోజున ప్రార్థనకి రాని వారికి, దేవుణ్ణి నమ్ముకోని వారికి ఆడు ఇచ్చేది అంటే, కొంతమందికి అయితే, అంటే వాడి బిడ్డలకైతే ఇస్తారు. అందరికి ఎందుకు ఇస్తారు? క్రీస్తుని నమ్ముకున్న వారికి ఎందుకు ఇస్తారు? క్రీస్తుని నమ్ముకున్న వారికి ఇస్తారు, కానీ క్రీస్తుని నమ్ముకొని క్రీస్తు కోసం బ్రతికే నిత్యం కూడా అదే ఆలోచనలో, అదే తపన, అదే క్రీస్తు అని బ్రతికితే ఇవ్వకపోవచ్చు. లేకపోతే ప్రార్థన అంటూ, దేవుడు అంటూ నీ పనులు నువ్వు చేసుకుంటూ ఏమీ చేయకోకుండా, దేవుని కొరకు దేవుని నిమిత్తం నువ్వేమీ చేయకుండా, దేవుని పని ఏమీ చేయకోకుండా నువ్వు ఉంటే నీకు ఇస్తాం. ఇక్కడ ఏమని చెప్తుందంటే, అప్పుడు అపవాది ఆయనను తీసుకుని పోయి
భూలోక రాజ్యములన్నిటినీ ఒక్క నిమిషంలో ఆయనకు చూపించి, ఒక్క నిమిషంలో యేసుక్రీస్తు ప్రభువారికి చూపించిండు సాతాను. తర్వాత ఈ అధికారం అంతయు, ఈ లోకంలో అధికారం అంతా కూడా ఎవరిది? సాతానిదే. ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును. ఈ రాజ్యం మహిమ అంటే ఈ లోకంలో ఆస్తులు, అంతస్తులు, డబ్బు, అధికారం ఇవన్నీ కూడా ఇచ్చేది ఎవరునంటే దెయ్యమే. ఇక్కడ అదే చెబుతున్నారు. అది నాకు అప్పగింపబడి ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువారితో సాతాను చెబుతున్న విషయం, ఇవన్నీ కూడా నేను నీకు ఇస్తాను. ఈ లోకంలో నీకు ఏమిస్తానో తెలుసా? డబ్బు ఇస్తాను, అధికారం ఇస్తాను, నువ్వు కోరుకున్నదే ఏదైతే ఉందో అది నీకు ఇస్తాను. చెబుతున్న విషయం, రాజ్యముల మహిమయు నీకిత్తును, అది నాకు అప్పగింపబడి ఉన్నది. అంటే దెయ్యానికి దేవుడిచ్చిన అధికారం చూశారండి, ఎలాంటి అధికారం ఇచ్చిండు. ఈ లోకంలో మరి ప్రతి ఒక్కరూ కూడా అలా పైకి వస్తున్నారు. లేదంటే సాతాను బిడ్డలైతే సాతాను వాళ్ళకి ఇస్తారు. అది ఎవరికి నేను ఇయ్యకూడదునో వానికి ఇత్తును. చూసారా, సాతాను ఎవరికైతే ఇస్తారో వాళ్ళకే ఇస్తారు. అందరికీ ఎందుకు ఇస్తారు? అందరికీ ఇవ్వడు. నేను ఎవరికైనా ఇత్తునో వానికే ఇస్తానని అపవాది చెబుతాడు. కాబట్టి నీవు మొక్కితివా ఇదంతయు నీ దగ్గరని ఆయనతో చెప్పింది. అందుకు యేసు, నీ దేవుడైన ప్రభువులకు మొక్కి ఆయనను మాత్రం సేవింపవలను అని రాయబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరం ఇచ్చాను. ప్రత్యుత్తరం ఇచ్చారు. ఎవరికి మొక్కాలంట? నీ ప్రభు అయిన దేవునికే మొక్కాలి, నీకు మొక్కకూడదు అని చెబుతాను. ఇప్పుడు దేవుడిచ్చేది ఏంటి? దేవుడిచ్చేది ఏంటి అని అంటే మనశ్శాంతిని ఇస్తారు, ఆనందాన్ని ఇస్తారు, మన ప్రతి అవసరం ఆయన తీరుస్తారు, దేవుడు కాపాడతారు. దెయ్యం ఇచ్చేది ఏంటంటే ఈ లోకరాజ్యములో, ఈ లోకంలో ఉన్నది డబ్బు, ధనం, రాజ్యాలు, అధికారాలు, ఇవన్నీ కూడా అపవాది ఇస్తారనమాట. ఇప్పుడు దేవుడిచ్చేది, దెయ్యం ఇచ్చేది. దేవుడేమో నిత్య జీవం ఇస్తారు, అపవాది ఏమో నరకం ఇస్తారు. ఇవి వీళ్ళిద్దరూ ఇచ్చేది. ఈ అపవాదికి దేవుడు ఇవ్వటం వలన, ఇంత ఇవ్వటం వలన ఈ రోజున మనుషులు ఏమైపోతున్నారంటే అసలు తబ్బిబ్బైపోతున్నారు. చాలా మంది చూడండి, వాళ్ళకి కలిసి వస్తుంది, మాకు కలిసి రావట్లేదు, వాళ్ళకి కలిసి వస్తుంది, వీళ్ళకి కలిసి వస్తుంది అని అంటే వాళ్ళకి డబ్బు ఇస్తుండో, ఆస్తి ఇస్తుండో, అంతస్తులు ఇస్తుండో, అన్నీ ఇస్తుండో, మనశ్శాంతి ఉందో వాళ్ళకి, పరుపులు ఇస్తుండో, పరుపు మీద పడుకొని పడుకొని ఆనందించే విధానం ఉందా? నీకు నులక మంచం ఇచ్చిండు, నులక మంచమే పడుకొని ప్రశాంతంగా నిద్రపోతాము, అది వాళ్ళకు ఉందా? సరే గమనించుకోవాలి. దేవుడు ఇచ్చేది ఏంటి, దెయ్యం ఇచ్చేది ఏంటి అన్నది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకొని, ప్రతి ఒక్కరు కూడా ఏ ఒక్కరు నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువు మనందరి కోసం సిలువలో తన ప్రాణాన్ని పెట్టాడు. ప్రతి ఒక్కరు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ మాట ఏంటో హృదయ శుద్ధిని కాపాడు చేస్తూ కోరి నడుచుకున్నప్పుడు ఈ లోకం ఇచ్చినట్టు పరలోకానికి మరి ఏ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ప్రభుత్వ హృదయపూర్వకంగా చెల్లిస్తూ మాట అందరికీ వందనాలు.